లీ కువాన్ యూ అనే వ్యక్తి సింగపూర్ ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి. సింగపూర్ ఒక మత్స్యకార గ్రామం, మత్స్యకారులు ఉన్న గ్రామం అనలే, దేశం చిన్న గ్రామం లాంటిది. అలాంటిది ఈ స్థాయికి వచ్చిందంటే కారణం ఆ వ్యక్తి. రెండో వ్యక్తి నేను ఆదర్శంగా తీసుకుని పనిచేసింది వాజ్పేయి గారిని. ఎందుకంటే వాజ్పేయి గారిలో ఉన్న గొప్ప గుణం అందరినీ కలుపుకొని తీసుకెళ్తారు, అందరి దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు. అదేవిధంగా వాజ్పేయి గారు ఎప్పుడు ఎవరైనా మంచి ఐడియాలు ఇస్తే వాళ్ళతో కూర్చుని మాట్లాడేవారు. మూడో వ్యక్తి మా ఇంట్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే డిసిప్లిన్కి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు. పొరపాటున లంచ్లో ఒక 50 గ్రాములు ఎక్కువ అన్నం తింటే టీ కట్టు మధ్యాహ్నం. ఆయన టీ తాగరు, అంత డిసిప్లిన్గా ఉన్నారు. అందుకే 75 సంవత్సరాల్లో కూడా మా అందరికన్నా స్పీడ్గా పరిగెడతాడు ఆయన. మీరు అందరు చూసారు, వరదలు వచ్చినప్పుడు ఎంత పరిగెత్తాడు ఆయన. కుర్రోడ్లాగా జేసీబీ ఎక్కేస్తాడు, అన్ని ఎక్కేస్తాడు, వెళ్ళిపోతాడు ఆయన. మేము ఆయన వెనకాల పరిగెత్తాలి. ఆయన వచ్చేవారు, మీరు కంప్లైంట్ చేస్తే మాకు తిట్లు పడేది తిరిగి. అట్లా నాకేంటంటే ముగ్గురు నేను ఆదర్శంగా తీసుకుని నా జీవితం ప్రయాణం కూడా ముగ్గురిని చూసి నేను ప్రయాణించాను. మీరు కూడా ఎత్తుక్కోవాలి. ఒక్కొక్కరికి ఒక్కరు ఇన్స్పిరేషన్గా ఉంటారు. రాజకీయాలు అతీతంగా ఎవరు సమాజానికి మంచిది, దేశానికి మంచిది చూసుకుని మీరు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలి.